ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలు. అకాల వర్షాలతో సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సకాలంలో స్పందించిన రెవెన్యూ పోలీస్ సిబ్బందికి కేకే మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పడతల నేపథ్యంలో నష్టపోయిన వారికి పరిహారం ఇస్తామని గాలి మాటలు చెప్పారు తప్ప ఏ ఒక్కరికి కూడా పరిహారం చెల్లించలేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చెప్పిన మాట ప్రకారం నష్టపోయిన వారికి పరిహారం అందిస్తోందని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్ విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించారు. ట్విట్టర్లకే పరిమితమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వారంలో 2 రోజులు సిరిసిల్లలో ఉంటానన్న కేటీఆర్ ఇన్ని రోజులవుతున్నా ఎందుకు సిరిసిల్లకు రాలేదంటూ ప్రశ్నించారు. మాట మీద నిలబడే వ్యక్తి కేటీఆర్ కాదన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఇక్కడి వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గత ప్రభుత్వం కారణం కాదని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, సూరదేవరాజు, గోనె ఎల్లప్ప, కాముని వనిత, వెలుముల స్వరూప, కత్తెర దేవదాస్, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అనేకమైన ఇబ్బందులకు పాల్పడినారు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. అంచనాలకు అందనంత ఆస్తి నష్టం జరిగింది. ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు కూడా తట్టుకోలేరనడానికి నిదర్శనం అది. ఎందుకంటే గత ప్రభుత్వాల యొక్క లోపభూయిష్ట విధానాల వల్ల ఇవాళ ఇటువంటి విపత్తు జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో గత 3-4 సంవత్సరాలు సిరిసిల్ల ప్రజలు వర్షం వస్తే అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్న కొన్ని ప్రాంతాల వారు ఈసారి ఎంతటి వర్షాలు వచ్చినప్పటికి కూడా ఈ ప్రాంతంలోని జిల్లా కలెక్టర్తో సహా రెవెన్యూ సిబ్బంది, అదే మాదిరిగా ఇరిగేషన్ శాఖ అధికారులు, సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ సిబ్బంది, ఇన్ఛార్జి కమిషనర్ గారు, అదే మాదిరిగా వారికి తోడుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు గారు కానీ, వారికి అనుబంధంగా ఉండే అధికారులు కానీ, సహచర సిబ్బంది, దాంతోపాటు వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ పోలీస్ సిబ్బంది కూడా, ఎస్పీ గారితో సహా పోలీస్ సిబ్బంది అండగా ఉండి సిరిసిల్ల ప్రాంతంలో ఎటువంటి విపత్తు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి ఎటువంటి విపత్తు రాకుండా వాళ్ళు ఎల్లవేళలా శ్రమించి పనిచేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గెలిపించిన ప్రజలను మర్చిపోయింది. ఇక్కడ అంతకుముందు ఎలక్షన్ల మూమెంట్లో అనేకమైన మాటలు చెప్పిండు. నేను వారానికి 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటే ఈయన ఇల్లు కొట్టా అంటే మన ఆంధ్రజ్యోతి పేపర్ నారాయణ కూడా, మన శ్యామన్న, శేఖరు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫోటోలు వేసింది. ఈనాడు దేవేంద్ర వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫోటో భూమి కొనుక్కున్నాడు సార్ అని చెప్పి ఇక్కడ ప్లాట్ కొన్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇల్లు కడతాడు, ఈయన ఉంటాడు పెళ్ళాం పిల్లలతో మా బల్లి చదువుతారని చెప్పి రాసిన అందరికీ. వాళ్ళ పిల్లలందరూ కూడా మా బల్లినే చదువుతారు అని కాశీ కూడా పెద్ద అక్షరాలతో వేసింది. ఇప్పుడు ఆ రోజు మన మంత్రి గారు ఇట్లా వేసిందని చెప్పి ఇలా ఆ జాగ ఎక్కడ పోయిందో, ఆడ ఇల్లు ఎక్కడ పోయిందో, ఆయన ఎక్కడ ఉంటుందో ఇంతవరకు సిరిసిల్ల ప్రజలకైతే తెత్తలేదు. ఇలా మళ్ళీ మొన్న ఎలక్షన్లో మళ్ళీ గదే బుకాయించిండు. అప్పుడు నేను వారానికి 1 రోజుల్లో ఇక్కడనే ఉంటా అన్నాడు, వారానికి 2 రోజులు ఉంటా అన్నాడు. కానీ వారానికి 2 రోజులు ఉంటారని అని చెప్పి సార్ గెలిచిండు కానీ చెప్పి మన సిరిసిల్ల పద్మశాలి మిత్రులు రోజు ఆడిపోతాను పాపం. మా బకాయిలు ఏమైనా అని చెప్పి అప్పుడు ప్లాట్ రాసింది కదా, మీరు పలానా కాడ ప్లాట్ కొనుక్కున్నాను రాసింది కదా, ఆడిపోయి పాపం మొత్తం రాగాడ. సరే ఆడలేకుండా క్యాంప్ ఆఫీసులు ఉంటారని చెప్పి ఆడిపోతాం. ఆడలేనా ఈడలేడు పత్తా ఆఖరికి పోయి ఎక్కడ తేలింది అలా వాళ్ళ చెల్లెను జైలు నుంచి తీసుకురావడానికి అనేకమైన ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు, పట్టని గదవలేదు. ఇలా అవన్నీ చేసి అటో ఇటో చేసి న్యాయస్థానం వాళ్ళ చెల్లెని విడిపించింది. అప్పుడు పోతే వారాలకు వారాలు ఢిల్లీకి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఢిల్లీకి పోలే వారాలకు వారాలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి అప్పుడు కూడా వెళ్ళలే. కానీ వాళ్ళ చెల్లి తిహాడ్ జైల్లో ఉన్నప్పుడు మాత్రం బామలు 2 వారాలకు వారాలు వేరు పోయి అట్లీస్ట్ సరే ఆడబిడ్డ తెలంగాణ ఆడపడుచు తను వచ్చింది. న్యాయస్థానాల మీద మాకు అందరికి కూడా గౌరవం ఉంది.
వచ్చిన తర్వాత సరే చెల్లెని ఇంటికాడ అప్పచెప్పిండు. సార్ ఏం చేయాలి? అప్పుడంటే కష్టం ఉన్నాడు, అటు పోవాలి. చెల్లి ఉన్నది కదా, పోవాలి కడుపు తీపి కన్నా మన రక్తబంధం పోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఆఖరికి వచ్చి సిరిసిల్ల ప్రజలు గెలిపించిన వాళ్ళ రుణం తీసుకోవాలి, ఇక్కడికి రావాలి. సార్ ఎడికి పోయిందే? అమెరికా పోయింది. అంటే కనీసం ఇవాళ తన యొక్క పని అయిపోయిన తర్వాత తన కడుపు నిండితే దరిద్రం బాగా చందంగా ఎంతసేపు తన స్వార్థం, తన విందులు విలాసాలు తప్ప ఇంకోటి లేదు ఇవ్వాల. తన కుటుంబం తప్ప తనకి ఇంకోటి లేదు ఇవ్వాల. అక్రమార్జనలు, ఆస్తులు కూడా పెట్టడం తప్ప కేటీఆర్ గారు ఒరగబెట్టింది ఏం లేదు ఇక్కడ. పైపెచ్చు ఇలా కష్టపడి పనిచేసి ప్రజల్లోకి వెళ్తున్న వాళ్ళపైన మీ యొక్క దురాశ వల్ల, మీ యొక్క దుర్నీతి వల్ల ఇలా చెరువులు, కుంటలన్నీ కూడా కబ్జాలు పెట్టి ఇవాళ ప్రకృతిని ఇవాళ కోపానికి గురి చేసి ప్రకృతి విలయ తాండవానికి ప్రజలను ఇలా బలిపశువులు చేసింది ఎవరై అంటే మీరు, మీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో. ఎక్కడైనా సిద్ధం. ఇవాళ కేటీఆర్ అంటే ఇవాళ నేను అంబేద్కర్ కాడ సిద్ధంగా ఉంటా, గాంధీ కాడ సిద్ధంగా ఉంటా చర్చకు. మరి 9.5 సంవత్సరాల కబ్జాలు ఏ విధంగా గురైనాయి నేను బయట పెడతా. ఇవాళ ఆయన ఎక్కడైతే హైడ్రా వచ్చిందో ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద ప్రజలు ఎక్కడైనా పోని, కానీ నా జన్వాడ ఫామ్ హౌస్కి ఏం కావద్దని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. ఈయన మనకు నాయకుడు. తలకాయ నొప్పి ఏంటంటే ఈయన మన నాయకుడు. ఈయన స్వార్థ చింతన, స్వార్థం తప్ప నరనరాల్లో స్వార్థం ఇరుక్కుపోయిందని వారిని మనకు నాయకత్వం వహించడానికి నిజంగా కూడా సిరిసిల్ల ప్రజలు సిగ్గుతో తలంచుకొని ఉండాలి. వాళ్ళు తలంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తలంచుకోవాల్సిన పరిస్థితి ఆయన తీసుకొచ్చింది సిరిసిల్ల ప్రజలు. ఇటువంటి నాయకులు మేము ఎన్నుకున్నామా అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఆయన. ఆ స్వార్థ చింతనను మానాలి. ఎప్పటికైనా కేటీఆర్ గారు ప్రజల్లోకి రావాలి, ప్రజల కొరకు గెలవాలి. కష్టాల్లో ఉన్నారు, అనేక కష్టాలు. నీ పుణ్యమే కదా ఇలా సిరిసిల్ల పద్మశాలి ప్రజలందరూ కూడా మీ యొక్క లోపభూయిష్టమైన విధానం వల్లనే కదా వాళ్ళందరి వాళ్ళ ఎక్కడ లేని బకాయిలు పెట్టిపోతే 275 కోట్లు బకాయిలు పెట్టిపోతుంది. అవన్నీ కూడా మేము ఇంచుమించు 89% మేము తీస్తున్నాం. అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ 50% సబ్సిడీ 4th కేటగిరీలో పట్టుకొస్తే వాళ్ళని తెలియకుండా తీసుకుపోయి 3rd కేటగిరీలో పెట్టి వాళ్ళకి ₹7.70 మీటర్ చేస్తుంది. ఆ బకాయిలన్నీ అక్కడనే పెడుతుంది. వాళ్ళు ఇలా బకాయిలు కట్టలేక పవర్ రూమ్ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోయి వ్యవస్థలకు వచ్చింది. ఎంతసేపు ఈ ప్రభుత్వం చేస్తలేదు. ఈ ప్రభుత్వం చేస్తలేదంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఇలా అడగాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అలా ఆ బాధ్యతను మర్చిపోయించి ఎంతసేపు ఉత్తరాలు రాసుడు, ట్విట్టర్ల పెట్టుడు, ఎక్స్ల వేదికల మీద రాసుడు, ఇంత తప్ప నీకు ఇంకోటి వచ్చింది లేదు. ఇంకా నీ అహంకారం, అహంభావం తగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రజల కొరకు నువ్వు ఎంత స్థితికైనా రావాలి. వాళ్ళను ప్రజల కొరకు కాకుండా ఓట్లను నేను కొనుక్కుంటా, ఓట్లను నేను వేసుకుంటా అనే ఉద్దేశంలో ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను నేను ఎంతసేపు మసిపూసి మారేకాయ చేసి మభ్యపెట్టి ఓటు రాజకీయాలు చేస్తున్నావు తప్ప ఇంకోటి కాదని చెప్పి చేస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ గారు కానీ ఇలా వాళ్ళ నాయన ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి? ఫామ్ హౌస్కే బయటికి రాలేదు. రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఖమ్మం కానీ ఇలా మహబూబాబాద్ కానీ, హన్మకొండ కానీ, వరంగల్ కానీ ఇవన్నీ కూడా అతలాకుతలం అయిపోయినాయి. అనేకమైన చెరువులు కుంటలు తెగిపోయినాయి. అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయింది. ఇలా వాళ్ళని పరామర్శించేదన్న సోయి లేదు వారికి కూడా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకసారి గాలిబొడలో తిరిగిపోయాడు అంతే. ఇవాళనైతే బయటికి కూడా వస్తలేడు. వాళ్ళ నాయనో బయటికి రాడట. ఈయన మా ముఖ్యమంత్రి గారు ప్రజలలో తిరుగుతుంటానికి అవపడతలేడు. మా మంత్రులు ప్రజలలో తిరుగుతుంటానికి అవపడతలేరు. ఈయన పోయి అమెరికాలో కూర్చుంటాడు. వాళ్ళ నాయన ఫామ్ హౌస్లు ఉంటాడు, ఈయన అమెరికాలో ఉంటాడు. ఆయన ప్రేమ తెలంగాణ ప్రజల మీద గంత. అయ్యా కొడుకుల ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎంత ఉందో దీని ద్వారా తేటతెల్లమైంది. వాళ్ళ అమెరికా నుంచి ట్విట్టర్లో పెట్టి దాన్ని ఎక్స్ప్రెస్గా పెట్టి ఇప్పటికీ ఏదో ఒకటి ఎత్తు ఉంటాడు. గాలి మళ్ళీ పొద్దుకోకుండా నేను కూడా నా ఉనికిని కాపాడుకోవాలని నేను ఉన్నా అని తెలియజేయడానికి. అలా సిరిసిల్ల ప్రజల మధ్యలో ఉండు, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండు, హైదరాబాద్ ప్రజల మధ్యలో ఉండు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడంలో నీ వంతు పాత్ర పోషించు. ప్రతిపక్ష నాయకులు నీ పాత్ర పోషించు. నువ్వు ఒక MUD మంత్రిగా ఉన్నావు, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నావు. నీ అనుభవాన్ని ఇవాళ మా అందరు కూడా చెప్పు. ఇది జరుగుతాయి, ఇది జరగదు, ఇది జరుగుతాయి. ప్రతిపక్ష నాయకులు ఉన్నంత మాత్రాన నీ యొక్క బాధ్యతలు అయిపోయినాయి అనుకుంటున్నావా? ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర కూడా మీరు పోషించాలి కదా. బాధ్యతలు మేము తప్పులు చేస్తే మాకు మా బాధ్యతను గుర్తు చేయాలి కదా. మాకు కూడా
పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి భావంతో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ముస్తాబాద్ ఎస్ఐ చింతనం గణేష్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు గుడెపు దేవేందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గణేష్ స్థానికులకు మట్టి గణనాథులను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు చెరువులు, కుంటల్లోని నీరు కలుషితం కాకుండా ఉండటం కోసమే మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లుగా విశ్వ హిందూ కమిటీ సభ్యులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల వితరణ చేయడం అభినందనీయమని ఎస్ఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తి భావంతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. అలాగే 9 రోజుల పాటు నియమనిష్టలతో గణేష్ని పూజించి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఏకకాలంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని, డీజేలకు ఎటువంటి అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు కాల్వ బాలాజీ, అబ్రమేని దేవేందర్, గోపిశెట్టి సంతోష్, పప్పుల శ్రీధర్, కుందన నరేష్, భీమ్నాథ్ శ్రీకాంత్, మురికి వెంకటేష్, నార్ల శ్రీనివాస్, పప్పుల శ్రీకాంత్, కూర భిక్షవతి, కూర నగేష్, మురికి వెంకటేష్, ఉప్పల చంద్రం, నందకుమార్, రాజు తదితరులున్నారు. ఈ మట్టి వినాయకులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ కెమికల్స్ తయారు చేసిన విగ్రహాలను మనం చెరువుల్లో కుంటలు వేసినట్టయితే నీళ్లు కలుషితమవుతాయి, పశువులు నీళ్ళు తాగుతాయి, చేపలకు కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న మార్పు గురించి అని మట్టి వినాయకులను వితరణ చేయడం జరుగుతుంది. ఇది విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మేము ముసాలు వేస్తున్నాం. సారు పర్మిషన్ తీసుకొని వీరి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా హిందూ పండుగలను చాలా ఘనంగా చేసుకోవాలి. ఎవరు కూడా భయపడవాలి. మన పండుగ మనం జబర్దస్త్గా చేసుకోవాలి. అంతేగాని వేరే మత కలవలు చేయకుండా మంచి వాతావరణంలో పండుగ చేసుకోవాలి. అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలకు ఒక వినతి ఏంటిదంటే, ముస్తాబాద్ పట్టణ వాళ్ళ భాషలకు గణపతి నిమజ్జనం అనేది మనం తల్లి గర్భంలోకి వచ్చేది 9 నెలలు. మనం గణపతి పెట్టేది కూడా 9 రోజులు ఉండాలి. కానీ 11 రోజులు 12 రోజులు ఈ డీజేలు పెట్టుకొని పోతుంది. కాబట్టి ఒకే రోజు తీసే విధంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు బాలరాజ్ సార్ అన్నప్పుడు కొత్త బస్ స్టాండ్ ఈరోజు ఉంటుందంటే బాలరాజ్ సార్ వల్లనే, మీ వల్లనే ఇదొకటి మాకు మంచి కావాలి. ఒకే రోజు వినాయకులు ఒక టైంలో ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టుంటే చాలా మంచిది. జై శ్రీరామ్. బాలనే డీజేలు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరఫున ముస్తాబాద్ మండలంలో మట్టి వినాయక విగ్రహాలు పంచడం అనేది అభినందనీయం. ఈ భక్తి భావంతో పాటు పర్యావరణం పట్ల కూడా మంచి సద్భావనతో చేస్తున్నారు. ఇలాంటి మిగతా వాళ్ళు కూడా చేసి మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవడం ప్రోత్సహించాలి. దానివల్ల పర్యావరణం మంచిగా ఉంటుంది. చెరువుల కుంటల్లో మనం నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉన్న జంతుజాలం కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకోటి మన వాళ్ళు అన్నట్టు ఒకటే రోజు చేస్తే శోభాయాత్ర లాగా చాలా ఘనంగా మంచిగా ఉంటుంది. మేము కూడా మీటింగ్ పెట్టి చెప్పినాము. 9 రోజుల వరకు ఒకటే రోజు అందరూ సీక్వెన్స్గా పద్ధతి ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో అత్యంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కూడా కోరుతున్నాను. దానికి తగినట్టు బందోబస్తులు మిగతావన్నీ ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. గంభీరావుపేట మండలానికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ బాధితుల ఇంట్లకు వెళ్లి అందించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో వివిధ వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అధిష్టానం దృష్టికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తూ ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు, మాజీ వైస్ ఎంపీపీ జంగ కాశీరాం, జిల్లా ఉపాధ్యక్షుడు కొమరిశెట్టి తిరుపతి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాపగారి రాజుగౌడ్, నుష్రాతలి యాదుల్, శంకర్, నర్సింహులు, బంగ్లా రాజుగౌడ్, డాక్టర్ జంగం రాజు, అజ్మేర భాస్కర్ నాయక్, ప్రభాకర్, బాలయ్య, రాజుగౌడ్, లింగం యాదవ్, మల్లయ్య యాదవ్, కొక్కు రాజ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఏదైతే అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది వాళ్ళు బిల్లులు తీసుకురావడం జరిగింది. దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు గంభీరావుపేట గ్రామానికి చెందిన 6 అనారోగ్యానికి పాలైనటువంటి వ్యక్తులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ ఆపన్న హస్తంగా
అన్ని రకాలుగా సంక్షేమ పథకాలతో పాటు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలను 2 లక్షలకు పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షలకు పెంచి అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలలో 161 కొత్త సేవలను చేర్చడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్న తరుణం లోపల అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైనా అత్యవసరంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే వారికి కూడా ఆపన్న హస్తంగా ఉండాలనే ఆలోచన కొద్దీ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా ఇటువంటి నిరాశ్రయులకు కూడా మొండి చేయి చూపెట్టి గతంలో ఉన్నటువంటి చెక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆలోచించకుండా పేద బడుగులు బలహీన వర్గాల కోసం ఆలోచించి అప్పుడు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి చెక్కులను కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నిరాశ్రయులు అందరూ వచ్చి కూడా మా దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాక మేమందరం కూడా మరీ ముఖ్యంగా మా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలందరూ కూడా అందరి దగ్గర బిల్లులు తీసుకొని స్వయంగా వారు ఫామ్స్ నింపుకుంటూ వారు అటు ప్రభుత్వానికి ఇద్దరు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజల సంక్షేమమే పరమాధిగా భావిస్తూ సేవలో తనములుకనేటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కృత నిశ్చయంతో ప్రజల ఆశలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నట్టు తరుణం లోపల వాళ్ళందరూ కూడా ప్రజలకు సంక్షేమాన్ని చేకూర్చాలనే ఆలోచన కొద్ది చాలా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధులు బహుశా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మా గంభీరావుపేట మండలంలోనే అత్యధిక చెక్కులు రావడం జరిగింది. ఈ చెక్కులు రావడానికి సహకరించినటువంటి మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి ముఖ్యంగా మా అభిమాన నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ టైగర్ రేవంత్ రెడ్డి గారికి గంభీరావుపేట గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేరే వారు ఎవరైనా సరే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి నేరుగా రావచ్చు, లేకుంటే మా కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని సంప్రదించి మా సహాయ సహకారాలు తీసుకొని ఇటువంటి చెక్కులను అంది తీసుకోవాలని తెలియజేసుకునే అవకాశం కల్పినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఈరోజు గంభీరావుపేట మండలంలో మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి మండల శాఖ అధ్యక్షుడు అన్నయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మన తిరుపతి గారు, ఇక్కడి టౌన్ ప్రెసిడెంట్ రాజు అందరూ కలిసి రోజు ఇంటికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించడం జరిగింది. గతంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది కొందరికి శాపంగా మారినాయి, కొందరికి వరంగా మారినాయి, కొందరికి అక్కడ చాలా పైరులతో నచ్చినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కొంచెం ఆశ కలిగింది. వెంటనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తూ ఉన్నాయి. ఇది ఎవరైతే ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అయిన వాళ్ళకు ఈ రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ కానీ శాంక్షన్ కానీ మంజూరు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందుకు సంతోషపడుతూ ఇక్కడ మన అమిత్ గారు ఈ కొందరు తెలియక అప్లై చేయకున్నా కానీ ఫాలోఅప్ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి అటు హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ధైర్యం కల్పించి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇస్తారని నేను ఇప్పిస్తా అని చెప్పి అవసరానికి ప్రతి ఒక్కళ్ళకు మేలు జరిగే విధంగా మండల శాఖ అధ్యక్షుడు అమిత్ కృషి చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు అనేక రకాలుగా. ఈ మధ్యలో చూస్తూ ఉంటే హైడ్రా అనేది ఒక సంచలనం. మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అక్రమ కట్టడాల కూల్చివేత, అక్రమ చెరువులలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి మాత్రము ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక హైదరాబాద్నే కాదు, ఈ రాష్ట్రం మొత్తము పట్టణాలకు గ్రామాలకు ఇది వ్యాప్తి చెందాలి అనేది చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఒక మంచి నిర్ణయం. గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ అనేది మొత్తం మన అందరూ తెలిసిందే, ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. కానీ మొన్న అంత పెద్ద భారీ వర్షాలు పడ్డా అంత సవ్యంగా ప్రజాజీవనం గడిచిందో మనం అంతా అర్థం చేసుకోవచ్చు. ఇది మన రేవంత్ రెడ్డి గారి కృషి అని చెప్పి తెలియజేస్తూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ గవర్నమెంట్. ఫోర్త్ సిటీ అని దాదాపు హైదరాబాద్ సమీపంలో ఒక హైదరాబాద్ తలదన్నే విధంగా ఢిల్లీని, బెంగళూరును, చెన్నైని, అటువంటి ముంబైని, అటువంటి సిటీలను తలదన్నే విధంగా రేపు భవిష్యత్తులో మా రేవంత్ రెడ్డి గారు ఒక ఫోర్త్ సిటీ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్న సంగతిని తెలియజేస్తూ ప్రజలు ఏవి కోరుకుంటారో
ప్రజలకు తగ్గట్టు ప్రజల నాని ప్రకారము ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు మాత్రము చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకా ఇలా ఎప్పుడైతే గత ప్రభుత్వం ఒక 6 సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అంటే అటువంటి వాటిని కూడా ఈ ప్రభుత్వము పరిష్కరిస్తూ ఉన్నది. ఈ వారం 10 రోజులలో ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్టార్ట్ అవుతూ ఉన్నది ప్రక్రియ. ఈ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సిరిసిల్ల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మానేరు వాగులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మానేరు వాగు పొంగి పొర్లుతుండటంతో సిరిసిల్ల గంగపుత్ర సంఘం సభ్యులు ఆనందంతో ఈ రోజు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గంగపుత్ర సంఘం నుండి మహిళలు మంగళహారతితో తిప్పాను ఊరేగింపుగా తీసుకువచ్చి మానేరు వాగునీటిలో వదిలారు. మధ్య మానేరు నీటితో జలకళ సంతరించుకోవడం సంతోషంగా ఉందని, మా కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ గంగమ్మ తల్లికి తెప్పను వదిలినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ అధ్యక్షులు ముడారి రాజు, ఉపాధ్యక్షులు వంగలరాజు, ప్రధాన కార్యదర్శి గపడ లక్ష్మణ్, కోశాధికారి గడప ప్రశాంత్, ప్రచార కార్యదర్శి కూర నర్సయ్య, కూర కృష్ణ, గడప గణేష్, ముడారి శివప్రసాద్, వంగల రాయనర్సు, కూర కిషన్, వంగల వెంకటేశం, కూర నడిపి మల్లయ్య పాల్గొన్నారు. సంవత్సరం కూడా సిరిసిల్ల గంగామాత యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ వాగు మానేరు వాగు ఏయంగా, ఈ మిడి మానేరు ఏయంగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినాయి కాబట్టి మేము సంతోషిస్తూ తెప్పోత్సవం కార్యక్రమం మొదలుపెట్టాము. సింగపుత్రం తరపు నుంచి కుల అధ్యక్షుల్ని అందరం కలుపుకొని అందరితో తోటి మొత్తం మంది కలుపుకొని ఎప్పుడు వచ్చినా ఈ వాగు ఏ రకంగా వచ్చినా కూడా ఆ రకంగా మేము ప్రతి సంవత్సరం చేస్తాం. అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాల పీడీఎస్ రైస్ ను ఇల్లంతకుంట పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట మండలంలోని పోతూరు గ్రామంలో రేకుర్తికి చెందిన పత్తి కళ్యాణ్ అనే వ్యక్తి అమాయకపు ప్రజల వద్ద మాయమాటలు చెప్పి తక్కువ ధరకు ప్రభుత్వ రేషన్ బియ్యం కొనుగోలు చేసి గూడ్స్ ఆటో వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా పోతూరు బ్రిడ్జ్ వద్ద పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ పేదలకు అందవలసిన ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసిన రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. సుమారుగా 5 క్వింటాల వరకు పీడీఎస్ రైస్ అందులో ఉంది. అయితే ఇది ఇల్లంతకుంట మండలంలోని కొన్ని విలేజ్ల నుంచి కలెక్ట్ చేసేసి ఎక్కువ ధరకి అంటే తక్కువ ధరకు కొనడం, ఎక్కువ ధరకు వేరే ప్లేస్లలో అమ్మడం జరుగుతుంది. ఇతడు ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో అతని పేరు వచ్చేసి రేకుర్తికి చెందిన పత్తి కళ్యాణ్ అని అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇట్టి రైస్ని తర్వాత వెహికల్ని వ్యక్తిని పోలీసుని తీసుకొచ్చి కేసు నమోదు జరిగింది. ఇట్టి పీడీఎస్ రైస్ విషయంలో ఇల్లంతకుంట ప్రజలకు తెలియజేయడం ఉండగా ఇట్టి పీడీఎస్ రైస్లో ఎవరైనా ఇల్లీగల్గా మీ దగ్గరకు వచ్చి కొంతమంది తెలిపినా లేదంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు డైరెక్ట్గా కాల్ చేయగలరు, లేదంటే అఫిడవిట్గా కాల్ చేసి తెలుపుగలరని కోరుతున్నాను.
నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేది కేవలం ఉపాధ్యాయులని, గురువు లేకుంటే ఏ మనిషికి జీవితం లేదని ముస్తాబాద్ బాలుర బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంబటి రవీందర్ రాజ్రెడ్డిలో అన్నారు. ముస్తాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన వంటి పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. పాఠశాల ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాలలు, శాల్వాలతో సత్కరించి మొమెంటోలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మన దేశానికి 2వ రాష్ట్రపతిగా, ఉపాధ్యాయునిగా ఎన్నో సేవలు అందించిన మహా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మా విద్యార్థులు, ఉపాధ్యాయులను శాల్వాలతో సన్మానించడం మాకు ఎంతో గర్వించదగ్గ విషయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, చైర్మన్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబాద్లో విద్యార్థుల కోరిక మేరకు ఇవాళ గురు పూజోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు తమకు పాఠాలు చెప్పినటువంటి గురువులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి ఇవ్వండి అని అడిగిన మేరకు వారికి అనుమతి ఇవ్వడం జరిగింది. వారు తమకు బోధన చేసినటువంటి గురువుల యొక్క సేవలను వారు గుర్తు చేసుకుంటూ మీ యొక్క బోధన మాకు అవసరమని, మీరు చెప్పినటువంటి మార్గంలో మేము నడుచుకుంటామని ఈరోజు విద్యార్థులు తెలియజేయడం జరిగింది. వివిధ రకాల కార్యక్రమాల్లో భాగంగా వారు విద్యార్థులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి వారి యొక్క కోరికను వద్దనకుండా అనుమతించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆసక్తితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సంతోషంగా జరుపుకోవడానికి మేము అనుమతించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి చేతుల మీదుగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరూ సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తొందరగా నీటిలో విలీనం అవ్వకుండా మరియు వినాయక విగ్రహాల తయారీలో వాడిన రసాయన రంగుల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి హాని జరిగే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సాధ్యమైనంత వరకు భక్తులు మట్టి విగ్రహాలను, సహజ రంగులను వాడిన వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. వినాయక చవితి నుండి శాంతియుత వాతావరణంలో మనలోని ఐక్యతను తెలియజేస్తూ ఆధ్యాత్మిక భావజాలని పెంపొందించేలా వినాయక మండపాలను నిర్వహించి చివరి రోజు అయిన వినాయక నిమజ్జనం రోజు ప్రశాంత వాతావరణంలో ఆ వినాయకుని నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్, మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, బొల్గం నాగరాజు, అన్నారం శ్రీనివాస్, పత్తిపక్క పద్మశంకర్, కల్లూరి రాజు, గూడూరి భాస్కర్, ఒగ్గు ఉమారాజేశం, దార్ల కీర్తన, సందీప్, టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది, సిరిసిల్ల ప్రజలు పాల్గొన్నారు. రేపు కూడా వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోబడుతున్నాం. ఈ వినాయక చవితి పండుగ మనకు ప్రతి సంవత్సరము 9 రోజులు 11 రోజులు మనం వినాయక చవితి సందర్భంగా అందరూ ఇండియాలో తర్వాత ఎక్కడెక్కడ మనకు వార్డుల్లో ఈ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. దానిలో భాగంగా పురపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు మంచిగా మనకు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ నిమజ్జనం చేసినప్పుడు అలా మట్టి వినాయకుడు ఉంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది. కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, తర్వాత మన కౌన్సిల్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఈ వినాయక విగ్రహాలు, మట్టి విగ్రహాలు అన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన పురపాలక సంఘం వచ్చి ఈ వినాయక విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వినాయక చవితి రేపటి రోజున వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకి మన పురపాలక సంఘం తరఫున మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ
కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, మీడియా మిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజులల్లో మనము రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని, పిల్లలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది. అలాగే పూర్తి స్థాయిలో మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇటు ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి వినాయకులు పెట్టుకుంటే ఎంతో శుభకరమని మరి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే పూర్తి స్థాయిలో అందరూ ఈ మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని మనం కోరుకుంటాడు జరుగుతుంది. మట్టి వినాయకులను పూజించాలంటూ ఇల్లంతకుంట వాణినికేతన్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్ విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలు పూజించాలంటూ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యార్థులు తీసుకొచ్చిన మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేశారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారం అవుతామని పాఠశాల కరెస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం అవుతుందన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసిన నీటిని తాగటం వల్ల పశువులు, పక్షులు అనారోగ్యం బారిన పడుతున్నాయని పేర్కొన్నారు. బస్టాండ్ ఆవరణలో విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రాజు, తిరుపతి, రమేష్, సుమంగలి, రేఖ, శోభ, లావణ్య, మహాలక్ష్మి, సునంద, మౌనిక, కళ్యాణి, షమీమా, ఉషా, స్వాతి, రేణుక, జలజ, శాంత, పద్మలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, ఉపాధి, సబ్సిడీ మరియు ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే కార్మికులకు ఉపాధి కల్పించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోణం రమణ డిమాండ్ చేశారు. ఈరోజు బీవై నగర్ లోని కామ్రేడ్ అమృతాలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మికుల ఉపాధి, అదేవిధంగా 2023 బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ మరియు వర్కర్ టు ఓనర్ పథకం తదితర అంశాలపై చర్చించి తొందరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలపై కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెజగం సురేష్, స్వర్గం శేఖర్, వేముల శ్రీధర్, మిట్టపల్లి రమేష్, గణేష్, శ్రీనివాస్, సదానందం, రమేష్, స్వామి, రాజేశం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయలేదేమనగా గత 8 మాసాల నుంచి ఈ పవర్లూమ్ కార్మికులందరికీ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ క్రమంలో మనం అనేక సందర్భంలో అనేక పోరాటాలు నిర్వహించడం, ఆ పోరాటాల ఫలితంగా 2022 సంబంధించినటువంటి యారన్ సబ్సిడీ కొంత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రభుత్వ పరం నుంచి ఆదేశాలు రాలేదు. మరి ఇక్కడ ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు 2023 సంబంధించినటువంటి యారన్ సబ్సిడీకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా ప్రొసీడింగ్ ఇవ్వలేదు. మొన్న మేము కమిషనర్ గారు శైలజ మేడం కలిసినప్పుడు ఆ ప్రభుత్వం దగ్గర ఉంది, అక్కడ ప్రొసీడింగ్ వచ్చినాకనే 2023 సంబంధించినటువంటి సబ్సిడీ గురించి విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే తగ్గించిస్తుర్రో మరి ఆ గత 2022 సంబంధించి తగ్గించారు, అదేవిధంగా ఇవ్వద్దని మరి 2023 సంబంధించింది ఏదైతే గతంలో ఇచ్చిన మాదిరిగానే ₹1.42 ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టికి మీరు కార్మికుల ద్వారా తీసుకుపోవాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి దాంతోపాటు వర్కర్ టు ఓనర్ సంబంధించి మన ప్రధాన డిమాండ్ దాన్ని పూర్తిగా అమలు చేయాలని కూడా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకువెళ్ళాం, కానీ మంత్రి దగ్గర అది ఫైల్ ఉంది. దాన్ని కూడా మీరు కొంత ప్రభుత్వం తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మన ఏదో ఒక ఉపాధి, రెండోది వర్కర్ టు ఓనర్ సమస్య, అట్లాగే మనకు 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలని, గతంలో 22కి ఇచ్చింది ఏదో తగ్గించిందో అది కూడా పెంచి ఇవ్వాలని ఈ 3 డిమాండ్లతోటి ప్రభుత్వానికి మరి ఒక ముఖ్యమంత్రి గారికే లేఖ రాయడం జరుగుతూ ఉంది. దాన్ని మొత్తం కార్మికుల సంతకాల సేకరణతో ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వాన్ని కలిసి ఆ లేఖ ఈ సంతకాల సేకరణ అందించడం జరుగుతుంది. కాబట్టి మరి కార్మికులందరూ రేపు పండుగ సోమవారం నుంచి వెళ్ళి ఒక 2 రోజులు
మొత్తం ఈ అందరు వచ్చి సంతకాలు పెట్టాలని ఈ ఫారంలు ఇక్కడ మేము ఆఫీసులు తయారు చేయడం జరిగింది. మీరు పెట్టిన సంతకాల సేకరణతోటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ మా సమస్య పరిష్కరించాలి, మాకు ఉపాధి ఇవ్వాలి, అట్లాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి, 2023కు సంబంధించినటువంటి యారన్ సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలనే నినాదంతో మనం డిమాండ్లతో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ మరి దీనిలో అందరూ పాల్గొని సంతకాలు చేయాలని కోరుతా ఉన్నాం. మనం పోరాడానికి ఏది రాదు. ఇప్పుడు కూడా మన ఈ గత సబ్సిడీ కూడా మనం పోరాటం చేసిన వచ్చినాయి. ఈ వర్కర్ టు ఓనర్ కూడా షెడ్యూల్ తయారీ అవి అక్కడనే ఉన్నాయి. మనం దాన్ని సాధించుకుంటే మన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి కార్మికులందరూ ఆలోచించాలి. వర్కర్ టు ఓనర్ గురించి ప్రత్యేకించి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానిలో కూడా పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా సిరిసిల్ల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగుతూ ఉంది. వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఇక్కడ కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఉన్నారు. ఫలితంగా మనకు ఉపాధి లేకుండా పోతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు రాజకీయాలను మీరు చూసుకొని కేటీఆర్తో మీరు ఏమన్నా విభేదాలుంటే మీరు పరిష్కరించుకొని, కానీ మీ కోపాలను కార్మికుల మీద చూపించి కార్మికుల ఉపాధి దెబ్బతీయద్దని మేము సిపిఎం సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ సంతకాల సేకరణలో ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని సంతకాలు చేయాలని ఈరోజు బీవై నగర్లోని సిఐటియు కార్యాలయంలో సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వలన గత 8 నెలల నుండి ఇక్కడ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మరి ఉపాధి సమస్యను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు రావాల్సినటువంటి బతుకమ్మ చీరల 2023 10% యారన్ సబ్సిడీని కూడా తగ్గించకుండా వెంటనే కాలయాపన చేయకుండా అందించాలని, 22 సంవత్సరాన్ని కూడా తగ్గించింది కూడా అందించాలని, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి కార్మికులను యజమానులుగా మార్చాలని తదితర డిమాండ్ల మీద సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వల్ల గత 8 నెలల నుండి వస్త్ర పరిశ్రమ ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికే 12 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ వెంటనే ఉపాధి కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ డబ్బులను గతంలో మీటర్కు ₹42 చొప్పున అందించడం జరిగింది. మరి గత 2022 సంవత్సరంలో దాన్ని తగ్గించి కూలీ మీద ఇవ్వడం వల్ల ఒక్కొక్క మీటర్కు దాదాపు 37 పైసలు కార్మికులకు తగ్గి రావడం జరిగింది. మళ్ళీ 2023 సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి 2022 సబ్సిడీ వచ్చి 2-3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ సర్వేలు కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది యజమానులు కూడా కార్మికుల వివరాలు ఇవ్వనటువంటి పరిస్థితులలో కాలయాపన చేయకుండా వెంటనే కార్మికులకు రావాల్సిన 2023 యారన్ సబ్సిడీ అందించాలని, అది కూడా ₹42 అందించి 2022 తగ్గించినటువంటి 37 పైసలను కూడా అందించి కార్మికులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరియు కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా ఈ సంక్షోభాల వల్ల తరచూ ఇక్కడ ఉన్నటువంటి పనులు యజమానులు మూత బంద్ పెట్టడం వల్ల ఇక్కడ కార్మికులకు పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి శాశ్వత పరిష్కారం దిశగా గత ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసిన ఫలితంగా గత ప్రభుత్వము మరి పెద్దూరు శివారులో వర్కర్ టు ఓనర్ వీవింగ్ పార్క్ ను నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అట్టి నిర్మాణాలను వెంటనే కార్మికులను 1104 మంది కార్మికులను ఏదైతే ఉందో లబ్ధిదారులను ఎంపిక చేసి వెంటనే యజమానులుగా మార్చడం ద్వారా కార్మికులకు కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ 3 అంశాల మీద కూడా మరి మన యూనియన్ ఆధ్వర్యంలో ఈ 3-4 రోజుల్లోపే ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యల మీద వినతి పత్రాన్ని అందించడం జరుగుతుంది. కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి మరి రేపు సోమవారం రోజు నుంచి కూడా ఇక్కడ సిఐటియు ఆఫీసులో కార్మికులందరి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మన సమస్యలు ప్రభుత్వానికి తెలియపడంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది.
మట్టి గణనాథుల ప్రతిమలను ప్రతి ఒక్కరు వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలంటూ ముస్తాబాద్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు మట్టి గణనాథులనే వినియోగించాలంటే పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్టితో తయారు చేసిన విఘ్నేశ్వర ప్రతిమలను పాఠశాల ఆవరణలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతిని వినియోగించి వాతావరణ కాలుష్య నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Today I am going to discuss about that. Nowadays we are mainly prefer POP idols, but we celebrate on eco-friendly. Ganesh Chaturthi is by using clay. By using clay, that for POP idols, it affects our environment and also population. And mainly the POP idols, it easily not dissolved in water. It affects on many creatures in water. If we want to save our environment and aquatic creature, we should stop using POP idols. We start using clay idols. In the behalf of Ganesh Chaturthi, today we are all gathered with clay idols. Thank you. పేరు అనుష, నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు రాఘవేంద్ర పాఠశాలలో గణేష్ చతుర్థి పండుగలు జరుపుకుంటున్నాము. గణేష్ చతుర్థి మనకు వినాయక చవితి అని అంటాం. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ పండుగ భాద్రపద మాసం 4వ రోజు ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని, అందుకే చెట్లు, గుట్టలు, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల మానేరు స్వచ్ఛంద సంస్థ మరియు గోదావరి పాలిమర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే అది మనందరినీ కాపాడుతుందని అన్నారు. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించి మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వాతావరణం కాలుష్యం అయి అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంతోష్ ఎలక్ట్రికల్స్ అధినేత చింతాజీ భాస్కర్ మరియు చింతోజీ నారాయణ, వెలుముల స్వరూప, కాముని వనిత, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఉచిత మజ్జిగ ప్యాకెట్లు కూడా ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుండి ఇస్తున్నాము. అంతేకాకుండా మా మానేరు స్వచ్ఛంద సంస్థ ట్రైబల్ ఏరియాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి దాదాపు 200 పైచీలకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము. అంతేకాకుండా మేము ప్రభుత్వ పాఠశాలల్లో బెల్టులు, టైలు, మరి పిల్లలకు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా ఉచితంగా ఇచ్చాము. బాలూరు హై స్కూల్లో కూడా దాదాపు మొక్కలు, పూల మొక్కలు వారికి డొనేషన్ చేసినాము. అంతేకాకుండా మా మానేరు స్వచ్ఛంద సంస్థ, నేను కోర్టులో కూడా లోక్ అదాలత్ మెంబర్ను కాబట్టి ఎన్నో 350 పైగా న్యాయ విజ్ఞాన సదస్సులు ట్రైబల్ ఏరియాలలో, హాస్టళ్లలో, విద్యాలయాలలో నిర్వహించడం జరిగింది. ఇందుకు మేము చాలా సంవత్సరం నుంచి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందుకు ఈ మట్టి గణపతులు ఈరోజు ఎందుకు పెట్టినాను అంటే పర్యావరణం కాపాడడం గురించి మట్టి గణపతులు ఇస్తున్నాము. ఎందుకంటే ప్లాస్టర్ తోటి తయారు చేసినట్టయితే ప్లాస్టర్ ప్యారిస్ తోటి క్యాన్సర్ వచ్చి చర్మ వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయని చెప్పి దాన్ని ఇవ్వకుండా మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి 500 మట్టి ప్రతిమలను ఉచితంగా ఇస్తున్నాము. ఇందుకు మా మానేరు స్వచ్ఛంద సంస్థ, సంతోష్ ఎలక్ట్రికల్, గోదావరి పాలిమర్ కలిసి చేస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో భాగంగా నినాదాన్ని నిజం చేస్తూ గత 15 సంవత్సరాలుగా సిరిసిల్ల పట్టణంలో వినాయక మట్టి విగ్రహాలను భక్తులకు అందజేయడం, అదే మాదిరిగా
మహాశివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మజ్జిగ ప్యాకెట్లను అందిస్తూనే అనేక స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ సంఘసేవ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న తరుణంలో ఈ సంవత్సరం కూడా భక్తులందరికీ కూడా మట్టి వినాయకులు ఇవ్వడం చాలా సంతోషం. ఇవాళ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మున్ముందుగా తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ, ఒక సామెత ఉంది, కర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత అని ఉన్నది. ఇవాళ అదే మాదిరిగా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనని కూడా రక్షిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ప్రకృతి విపత్తుల వల్ల అనేకమైన దారుణాలు ఏ విధంగా జరుగుతున్నాం మీ అందరం చూస్తున్నాం. చెరువులను కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకుంటూనే మన యొక్క మానవ మనుగడ కూడా ముందుకు పోతుంది. ఇవాళ మనిషిగా పుట్టడమే కాదు, మనిషిగా మంచిగా జీవించడం కూడా మనం నేర్చుకోవాలి. అంటే ప్రకృతి మనకి ఇచ్చిన ఏవైతే సహజ సిద్ధమైన వనరులు ఉన్నాయో ఆ సహజ సిద్ధమైన వనరులు మనం కాపాడుకుంటూ పోతుంటూనే మనిషికి కూడా విలువ ఉంటుంది, మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నప్పుడే మన తాత ముత్తాత నుంచి మనకు తెలిసిన మన తాతలు తెలుసు, మన తాతలకు ఉన్న ఆరోగ్యం మన నాన్నలకు లేదు, అమ్మా నాన్నలకు లేదు, మన అమ్మా నాన్నలకు ఉన్న ఆరోగ్యం మనకు లేదు. ఇవాళ పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఈ పట్టణీకరణ సందర్భంగా అనేక మంది ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికేస్తున్నాం, నాలాలను ఆత్మ కబ్జాలు చేస్తున్నాం, చెరువులను కబ్జా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. అంతేందుకు సిరిసిల్ల పట్టణాన్ని చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల కాలంలో నాలాలు మాయమైపోయినవి. ఇక్కడ నాలాలు మాయమైపోయిన తాపానికి సిరిసిల్ల సగం పట్టణం కూడా అప్పుడు వరదల్లో మునిగిపోయింది. ఇవాళ ఇటువంటి పరిస్థితులు అందరినీ